హలో. హలో. నమస్తే. నమస్తే తమ్ముడు, బాగున్నావా? బాగున్నా అన్న. ఏం చేస్తారు? చాలా రోజుల తర్వాత చేసినావు తమ్మి. తినే మాట్లాడదామని గుర్తుకొచ్చినావు, ఏం చేసిన. ఎందుకే మా కరీంనగర్లతో ఏం పని మీకు? మీదే నడుస్తుంది అదే మొత్తం. మాదేం ఆహా. నడుస్తాను తమ్మి, మాదేదో నడుస్తాను. నడుస్తుంది, మీదే నడుస్తుంది. అంతా ఓకేనా తమ్మి? అందరు బాగున్నారా? ఓకే ఓకే. మొన్న బండి సంజయ్ మొత్తం మీడియా ముందు ఎటు పడతాడే మాట్లాడతాడు, ఎగురుతాడు. అదే తమ్మి, మేము కూడా అదే అనుకుంటాను. ఎవడు ఎగురితే మనోడు ఊరుకున్నాడా? రాజేందర్ అన్న మంచి గట్టిగానే ఇచ్చింది కౌంటర్. అయిపోయింది మళ్ళా మీ వాళ్ళు వచ్చి మా కాడ సర్పంచ్ ఎలక్షన్స్కి వాళ్ళకి వీళ్ళకి మన విలేజ్లలో మీటింగ్లు పెట్టుడు, వీళ్ళకేం పని ఆంచెల్లి వచ్చి. అదే తమ్మి, మేము కూడా అదే అనుకుంటాను. మరి ఇట్లా మా కాడ మీటింగ్లు పెట్టినట్టు సిరిసిల్ల ఇటు మన హుజురాబాద్ కాడ పెడతారు. కరీంనగర్ ఒక్కనే పట్టించుకుంటాడు ఆయన, కానీ బయట ఎక్కడ పట్టించుకోడు. మళ్ళీ కరీంనగర్ తర్వాత హుజురాబాద్ ఉన్నది, కానీ ఆయన పార్లమెంట్ పరిధిలో వేరే లేవా అన్న? మరి సిరిసిల్లకు పోయి పెడతలేడు. సిరిసిల్లకు పోయి కేటీఆర్ ఉన్నా కూడా మనం స్థానిక సంస్థలలో గెలవాలి అని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని చెప్తలేడు. మరి అడిగి పోయి అటు ముఖాన కూడా పోతలేడు. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఆమెను వరంగల్ జిల్లా తీసుకొచ్చి రాణి రుద్రం అక్కడ పెట్టిండు. ఆమె కేటీఆర్ కాడ పైసలు తీసుకొని ఊకున్నా అని చెప్పి మొత్తం బీజేపీ వాళ్ళే ఓపెన్గానే చెప్పిళ్ళు. ప్రచారం చేస్తలేదు, ఆమె పైసలు తీసుకొని కేటీఆర్ కాడ దగ్గర తీసుకొని సైలెంట్గా ఉన్నా అని చెప్పి. హుజరాబాద్కి వచ్చి గెలుపుకుంటాను అనవసరంగా అయినా, కానీ చాలా ఇబ్బందులు అవుతాయి వేస్ట్గా. పార్టీకి ఇబ్బంది అవుతుంది అన్న, కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఆయన ఏ పార్టీ నా ఒక్కనే నడవాలి, నేను చెప్పింది వేదం అనుకున్నట్టు చెప్తే ఎట్లా అన్న? అదే తమ్మి, నీ లెక్కనే అందరం మేము కూడా అదే అనుకుంటాను. ఏంది ఇట్లా అవుతుందని. ఇప్పుడు మీటింగ్లు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అన్న వాళ్ళని అడిగితే ఏంటంటే, మనకు సంజయ్ అన్న చెప్పిందే వేస్తాను, లిస్ట్ పంపించి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చినట్టు చేయండి అని చెప్పిండు. ఆయన ఏం చెప్తే అదే నడుస్తాయి కదా తమ్మి. ఉంటాయి అన్న, లోకల్ నాయకులకు తెలుస్తుంది ఎవరికి ప్రజలలో బలం ఉన్నది, ఎవరికి ఇస్తే గెలుస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ వర్గపోరు లాగా నా ఓన్కే ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అంటే, నీ ఓడు నా ఓడు అంటే ఓడిపోతాం కదా అన్న. ప్రజాబలం ఎవరికి ఉన్నది? వెనకటి నుంచి వెళ్ళి ఇతర పార్టీలైనా ఏ పార్టీలైనా ప్రజలలో ఉన్న వాళ్ళకు ఓట్లు పడతాయి, 4 ఓట్లు పడతాయి. నా ఓడు కదా నీ ఓడు కదా అని ఇది మన వర్గానికి ఉన్నోనికి టికెట్లు ఇవ్వాలంటే మనకి ప్రజాబలం లేకుంటే ఓడిపోతారు కదా. అవన్నీ ఆలోచించాలి కదా అన్న. అదే కానీ ఢిల్లీలో ఏం చెప్తే అది నడుస్తుంది తమ్మి. అక్కడ నుంచి ఏది రిపోర్ట్ వస్తే వాళ్ళకి మనదేమున్నది తమ్మి. ఈ వర్గపోరు అదే బాధపడతాను, ఏం అర్థమైతే లేదు. ఇది ఎటు దారి తీస్తుందో అర్థమైతే లేదు. కొంచెం అన్యాయం అయితే జరిగేటట్టు. ఇక్కడికి మా కాడికి వచ్చి మీటింగ్లు పెట్టి ఏదో అది చేద్దాం అనుకుంటే ఎలక్షన్ల అప్పుడు కేసీఆర్ వచ్చి 100 కథలు పడితేనే కేసీఆర్నే ఇక్కడ ఓడించి పంపినాం హుజరాబాద్ గడ్డ మీద. ఈయన అంతకంటే ఎక్కువ అన్న. ఈయన మొత్తానికే కరీంనగర్ డిస్టిక్లోనే ఈయన పార్టీని ముట్టించి అది చేసినట్టు చెప్తాను. విద్యాసాగర్ లేడా? వెనకటి నుంచి వెళ్ళి పుల్సాని మురళీధర్ రావు లేడా? మంచి జాతీయ నేతలు ఉన్నారు అన్న. ఈయన ఒక్కడే అది చేయలేదు. ఇక్కడ వెనకటి నుంచి ఉన్నది పార్టీ, ఎంతోమంది నాయకులు వస్తారు పోతాళ్ళు, కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటే కార్యకర్తలు కూడా ఎదుగుతారు. అని నేనే పార్టీ నేను అన్నట్టు వ్యవహరిస్తే కష్టం కదా అన్న. అందరినీ కలుపుకపోవాలి నాయకుడు అంటోడు, కానీ ఎవరినో ఒకరిని నాకు పాట పాడినోనే దగ్గర ఇస్తా, మిగతా వాళ్ళని పదవులు రాకుండా చేస్తా అని కక్షపూరితంగా చేస్తే ఎవరికి నష్టం అవుతుంది? పార్టీకి నష్టం అవుతుంది, కార్యకర్తలకు నష్టం అవుతుంది. ఇది అందరికి తెలుస్తాను తమ్మి, మరి ఆయనకి ఎందుకు అర్థమవుతలేదు తెలుస్తలేదు. వీళ్ళ 2 వర్గాలు 3 వర్గాలు అని ఇవన్నీ అంటే వీళ్ళు మంచిగానే ఉంటారు తమ్మి, కార్యకర్తలకు నష్టం జరుగుతుంది.
కాదా కింది స్థాయి నాయకులు వాడు అందరం డైలాగ్ అదే వాడు కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందరూ అదే బాధపడతారు, ఏం జరుగుతుంది ఎట్లా ఏంది అని. ఇంతవరకైనా ఇది కరెక్ట్ గా అన్న కక్షి సాధింపు చర్యలు లెక్కన ఇట్లా ఓపెన్ గా ఒక నాయకుడు అనేటోడు ఎట్లుండాలి? మీడియా ముందుకు వచ్చి హుజరాబాద్ లో మాకు ఓట్లు తక్కువ పడ్డాయి, హుజరాబాద్ లో ఓట్లు ఎట్లా తక్కువ పడతాయి? రాజేంద్ర అన్న గెలిచినప్పుడు పడ్డ ఓట్ల కంటే ఎంపీ ఎలక్షన్స్ లా ఆయన నిల్చున్నప్పుడు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్యే రాజేంద్ర అన్నకి ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు పడ్డాయో బండి సంజయ్ నిల్చున్నప్పుడు అంతకంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్యే ఓట్ షేరింగ్ అప్పుడు ఈయన పడ్డాన్ని ఓట్ల కంటే ఈయన నిల్చున్నాక మన నియోజకవర్గంలో ఓట్లు తగ్గితే ఆయన పట్టించుకోనట్టు. ఆయనకు పడ్డా రాజేంద్ర అన్న పార్టీకి అన్యాయం చేసేవాడు కాదు, అట్లాంటి వ్యక్తి ఏం కాదు. కానీ మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మరి మనకు కూడా తెలియదు. కానీ దానివల్ల అయితే పార్టీకి అయితే నష్టం జరుగుతుంది. సొంతంగా ఆయనకు వేయించుకున్న ఓట్ల కంటే ఎంపీ ఎలక్షన్స్ కు అక్కడి నుంచి ఎక్కువ ఓట్లు వేయించిండు. అవునవును, ఓట్లు తగ్గుతాయి అట్లా ఎట్లా మాట్లాడతాడు ఆయన? అది కరెక్ట్ కాదు కదా. ఆయన కమిటెడ్ పర్సన్ మనం ఆయన ఇంకా మన నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి కరెక్ట్ కార్యకర్తలతో కరెక్ట్ కోఆర్డినేట్ చేయలేదు. పాడి కౌశిక్ రెడ్డి వెళ్తేనే మనకు బెటర్ ఉంటుంది, ఇంకెళ్ళి ఒక బీసీ నాయకుడు అంటే నేను ఒక్కనే ఉండాలి అనే విధంగా ఆయన వివరించడానికి చిన్న పురాణ కాంచెలు ఎరికాయి మన నియోజకవర్గంలో. ఆయన ఇంకా దానికి తోడు ఇంకా మళ్ళీ ఆయనే చేసిన వాటికంటే ఇంకా మళ్ళీ మనీ మీద బురద అల్లడం అయితే ఎంతవరకు కరెక్ట్ కాదన్న. అదే తమ అందరి మనసులలో అదే ఉన్నది. కానీ మరి దీనికి ఒక పరిష్కారం వెతికితే మనం జర స్థానిక సంస్థలలో ఏమైనా ముందు పోవడానికి ఉంటుంది. ఏందో దగ్గర రానే వచ్చే స్థానిక సంస్థలు ఎటు పోతుందో అసలు ఏమవుతుందో చూడాలి. ఇక పార్టీకి నష్టం జరుగుతుంది, కార్యకర్తలకు నష్టం జరుగుతుంది. మాకన్నా అయితే అందరు కన్ఫ్యూజింగ్ ఉన్నారు. అరే అన్న ఉన్నాడు అన్న ధైర్యంతో ఉన్నోళ్ళు అందరూ అరే వీళ్ళేంది ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంకి వచ్చి ఇదంతా ఇట్లా చేస్తాళ్ళు, వర్గాల్లాగా జిల్లా ప్రెసిడెంట్ని పెట్టి వర్గాల్లాగా క్రియేట్ చేస్తారు ఏందని చెప్పి డైలాగ్లో పడతారు. ఉన్న ఉత్సాహం అంతా అదైపోతుంది వీళ్ళు కాబట్టి. అదే సరే మాట్లాడ చూద్దాం. ఎవరైనా అందరినీ కలుపుకపోవాలి. కానీ నాకు మీద నుంచి వెళ్ళి ఆర్డర్స్ వచ్చినాయి, వాళ్ళు చెప్పినట్టే ఫాలో అవుతా అంటే ఇక బొమ్మలు లెక్క పోగొట్టినట్టు అంత కరెక్ట్ లేదు వీళ్ళంత వ్యవస్థ. కానీ కాకపోతే చూద్దాం, మరీ దగ్గరికి వచ్చినాక మారుతుంది ఆ వ్యవస్థ, ఇంకెట్లనే నడిపిస్తారా చూద్దాం. మారాలనే కోరుకుంటుంటాం, మారుతుంది అనుకుంటాం మేము కూడా. ఓకే అన్న, కలుద్దాం. సరే తమ్మి, నేను అటు హైదరాబాద్లో ఈ మధ్యలో పోయేది ఉంది, ఏమైనా వస్తే ఫోన్ చేయరాదు. ఓకే అన్న. సరే తమ్మి, కలుద్దాం. సరే అన్న, ఓకే బాయ్.